తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గాలి మర్రెడ్డి శ్రీమతి శౌరీలు దంపతుల 37వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మిడతాడ విజయ, గుల్లిపల్లి భారతి, కీర్తిశేషులు మిడతాడ రాజుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గుల్లిపల్లి రాజారావు గారికి ఆయురారోగ్యములు దయచేయమని, వీరి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో అందరూ బాగుండాలని కోరుతూ సతీష్ కుమార్, శ్రీరమ్య, తుషార్, శ్రీనిధి, గుల్లిపల్లి మీనాకుమారి, కీర్తిశేషులు జీబీ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, బాలరోహిత్, ఇమాన్యువెల్, ప్రేమ్ కుమార్, రవికుమార్, అపర్ణ, అతర్, వరుణ్ కుమార్, శ్రీ బాంధవి, సంహిత్, సహర్ష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, కీర్తిశేషులు ఏరువ టేక్లారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి శ్రీమతి ఏరువ రోస్మేరీకి ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, వారి సంతానము మనవళ్ళు మనవరాళ్ళు సుఖ సంతోషములతో వర్ధిల్లినట్లు ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు బాసాని రోజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి, బాసాని ఆరోగ్యరెడ్డి, బాసాని మర్రెడ్డి, కటసాని జ్యోతి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు సంపూర్ణ త్యాగపూరిత ప్రేమ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనం క్రీస్తు ప్రభువుని చూసినట్లయితే ఆయన ప్రేమ ఎంతో గొప్పది అంటే తను త్యాగం చేసి మనందరినీ కూడా రక్షించి ఉన్నారు. మరి అలాంటి ప్రేమనే ఆ ప్రభువు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు పేతుర్ని ప్రభు అడుగుతూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి ఎలాంటి ప్రేమను ఆ ప్రభువు కోరుకుంటున్నారు పేతురు నుంచి, మన నుంచి కూడా ఈరోజు మనం ధ్యానించుదాం. మరి మనం ఎందరినో ప్రేమిస్తూ ఉంటాం. మరి మన ప్రేమ ఎలాంటిది? ఈ విషయాలపై ధ్యానిస్తూ ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క పాపాలని ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మహిమపరపబడిన క్రీస్తు ద్వారాను తేజోమయుడైన పవిత్రాత్మ ద్వారాను శాశ్వత జీవన ద్వారములను మాకు తెరచితివి. నీ ఎడల మా భక్తిని అధికము చేసి మా విశ్వాసము స్థిరపడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు బెర్నీసు కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజుకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధానార్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే ఇతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యుని లోనికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరము ఏదియు అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలుచే సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించి సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింప నిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించి తిని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతనిని పవిత్రనామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరవకము. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎల్లరి మీద పరిపాలనము చేయును. బలాఢ్యులైన ప్రభు దూతలారా ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినువారలారా మీరు ఆయనను స్తుతింపుడు. అందరూ
ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతన్ని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతన్ని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరచుచున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడింపుము అని అతనితో అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైనా ఎవరినైనా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగి ఉంటాం. అది సరిపోదని నీవు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాం. ఇంకా సరిపోదని నీ ప్రేమలో నిజం ఉందా, మొదటి ప్రేమలాగానే ఇప్పుడు ప్రేమ కూడా ఉందా అని ఈ విధంగా రకరకాలుగా అడుగుతూ ఉంటాం. అంటే దీంట్లో ఒక అనుమానంతో అడగవచ్చు, లేదా దృఢపరచడానికి కూడా ఈ ప్రశ్నలు అడగవచ్చు.
చాలాసార్లు భార్యాభర్తలు, ప్రేమికులు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. మరి నేటి సువార్తలో యేసు ప్రభు పేతుర్ని అదే ప్రశ్న వేస్తున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ఇక్కడ పేతురు ప్రేమ ఎలాంటిది? దృఢమైన ప్రేమన, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రేమన, కష్టాల్లో కూడా దేవుణ్ణి ప్రేమిస్తాడా అని తెలుసుకోవటానికి క్రీస్తు ప్రభు పేతుర్ని నీవు నన్ను ప్రేమించున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపుడు, ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. ఎంత గొప్ప వాక్యం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపుడు, ఏ వ్యక్తిలో అయితే ఆ ప్రేమ ఉంటుందో దేవుడు అతనిలో, మరి దేవుడు మనలోనే ఉంటాడు ప్రేమ ఉన్నట్లయితే. ఒకానొక సందర్భంలో చిన్నపిల్లలు, వాళ్ళకి ఏబిసిడీలు కూడా రావు, కానీ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే రోజున రకరకాల ప్రోగ్రాంలు చేస్తారు. ఎంతమంది ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఈ చిన్నపిల్లలు చేసేటువంటిది ఎప్పుడు కూడా ఆకర్షణంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అందరు కూడా సంబరపడేవాళ్ళు. కానీ ఒక యాన్యువల్ డే రోజున ఈ చిన్నపిల్లలందరూ కూడా రంగురంగు బట్టలు వేసుకున్నారు. బొడి బొడి నడకలతో అటు ఇటు తిరగటం, అక్కడ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. ఇక దేవుని యొక్క ప్రేమను చూపించాలని వాళ్ళందరూ కూడా ఈ కార్డ్బోర్డ్ బాక్స్తో వాళ్ళకు ఒక్కొక్క అక్షరం ఇవ్వబడ్డది. చివరికి ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా స్టేజ్ మీద లైన్లో నిలబడి ఆ అక్షరాలు చూపించాలి. పెద్ద థర్మకోల్తో రాసినటువంటి అక్షరాలు. అయితే అందరు కూడా అన్ని డ్యాన్సులు అవన్నీ అయిపోయిన తర్వాత అందరూ స్టేజ్ ముందుకు వచ్చారు. స్టేజ్ ముందుకు వచ్చి ఆ థర్మకోల్తో ఉన్నటువంటి అక్షరాలు చూపించారు. అక్కడేమనుంది, అందరూ నవ్వారు అది చూడగానే. ఏముంది అంటే డాగ్ లవ్స్ యూ అని ఉంది, డాగ్ లవ్స్ యూ అని. అయితే ఏదో కన్ఫ్యూజ్ అయింది. అక్కడ డాగ్ బదులు గాడ్ ఉండాలి, గాడ్ లవ్స్ యూ అనే బదులు ఆ పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి డాగ్ లవ్స్ యూ అని వచ్చింది. అందరూ కూడా నవ్వారు. ఇక్కడ జీఓడి, దాన్ని తిప్పి చూస్తే డిఓజీ. ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ లవ్స్ అస్. దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపుడు, మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించేవాడు. అయితే ఈరోజు క్రీస్తు ప్రభు పేతుర్ని ఎందుకోసము నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగారు. ఎందుకోసమై ఉంటుంది? పేతురు ఏం చేశారు? క్రీస్తు ప్రభుని 3 సార్లు నిరాకరించారు. నాకు తెలియదు అన్నారు. అయితే నాకు తెలియదు అన్నటువంటి పేతుర్ని ఇప్పుడు 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే దానికి చెల్లైపోతుంది. 3 సార్లు వద్దు, నేను నిన్ను ప్రేమించను అన్నటువంటి వాడు ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను 3 సార్లు అన్నాడు, దానికి చెల్లవుతుంది అని కొందరు కూడా ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటారు. కానీ నేను మీతో ఇంకొక ఆలోచనలు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ యొక్క దీని గురించి తెలవాలంటే మనకు గ్రీకులో ఉన్నటువంటి పదాలు కొన్ని తెలవాలి. గ్రీక్ భాషలో 8 రకాలుగా ప్రేమ మనకు చూపిస్తున్నారు. ఏంటి అవి? ఈరోస్, ఫీలియా, స్టార్జ్, ప్రాగ్మా, లూదుస్, ఫిలౌటియా, మానియా, తర్వాత చివరికి ఆగాపే. కొంతమంది ఆగాపే అని విని ఉన్నారు. అయితే ఈ 8 రకాల ప్రేమ గ్రీక్ భాషలో ఉన్నాయి. కానీ మనకు తెలుగులో ప్రేమనే వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా లవ్ అని వాడుతూ ఉంటాం. కానీ గ్రీక్ భాషలో ఈ వ్యత్యాసం ఉంటుంది.
ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ ఆగాపే అంటే ఒక సంపూర్ణ ప్రేమ, త్యాగపూరిత ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఎలాంటి ప్రేమ అంటే యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించిండో అలాంటి ప్రేమనే ఆగాపే ప్రేమ. మరి ఈరోస్ అంటాం, అది ఒక శారీరక ఆకర్షణతో కూడినటువంటి ప్రేమ, ఒక లైంగిక ప్రేమ, అది ఈరోస్. ఇక ఫీలియా అంటే ఒక స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మరి స్టార్జ్ అంటాం, అది రక్త సంబంధీకులతో ఉన్నటువంటి ప్రేమ. ప్రాగ్మా అంటాం, అది చాలా దీర్ఘకాలంగా ఉండేటువంటి ప్రేమ. మనం చూస్తే మరి ముఖ్యంగా వృద్ధులు, ముసలి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపిస్తుంటారు, దాన్ని ప్రాగ్మా అంటాం. లూదుస్ అంటారు. లూదుస్ అంటే ఆడుకునేటువంటి ప్రేమ, అంటే ఒక దగ్గర ఖచ్చితంగా ఉండం, వాళ్ళని ప్రేమించడం, వీళ్ళని ప్రేమించడం, మళ్ళీ మారటం, ఇది లూదుస్. తర్వాత ఫిలౌటియా అంటే తనను తాను స్వీయ ప్రేమ అన్నట్టు. కొంతమంది అద్దంలో చూసుకొని అబ్బా ఎంత ముద్దు వస్తున్నావు అని మనల్ని మనం మీద మన ప్రేమ పడటం, ఇది ఫిలౌటియా. తర్వాత మానియా. మానియా అంటే ఒక ఇక ప్రేమలో పిచ్చి అన్నట్టు, ఇక వాళ్ళని వదలము, వేరే వాళ్ళని ప్రేమించనీయం, ఆ విధంగా పట్టుకుంటాం. సో అడిక్షన్. కాబట్టి ఇలాంటివి కాకుండా ఈరోజు యేసు ప్రభు పేతుర్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏంటిది? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి ప్రేమ గురించి అడుగుతూ ఉండవచ్చు? ఈరోసా, ఫీలియానా, స్టార్జా, ప్రాగ్మానా, లూదుసా, ఫిలౌటియానా, మానియానా? ఏం ప్రేమ గురించి అడుగుతుండవచ్చు పేతుర్ని? ఆగాపే ప్రేమ అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, సంపూర్ణ ప్రేమ, ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమ నన్ను ప్రేమిస్తున్నావా అని క్రీస్తు ప్రభు అడిగి ఉంటారు. కానీ పేతురు సమాధానం ఎలాంటి ప్రేమ ఇచ్చి ఉంటాడు? ఏదో ఈరోసో ఫీలియానో ఏదో ఇచ్చి ఉంటాడు. అది యేసు ప్రభుకి నచ్చలేదు. యేసు ప్రభు కోరుకునేది ఎలాంటి ప్రేమ? పేతురు, నీవు నన్ను ఆగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు సమాధానం ఏమి ఉండాలి? అవును ప్రభు, నేను ఆగాపే ప్రేమతోనే ప్రేమిస్తున్నాను అని ఉండాలి. కానీ అనలేదేమో. అందుకోసమని యేసు ప్రభు 3 సార్లు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. చివరికి 3వసారి పేతురు ఈ విధంగా చెప్పి ఉంటారు, అవును ప్రభు, నేను నిన్ను ఆగాపే ప్రేమతోనే ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నన్ను వెంబడించు అన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అంటే యేసు ప్రభు లాంటి స్వచ్ఛమైన ప్రేమ కావాలి, నిండు ప్రేమ కావాలి, సంపూర్ణ ప్రేమ కావాలి, త్యాగంతో కూడినటువంటి ప్రేమ కావాలి. ఎందుకోసం అంటే పేతురు ఒక నాయకుడు, శ్రీ సభను నడిపించేవాడు, కాబట్టి ఇలాంటి ప్రేమ కావాలి. మరి ఈ రెండో విషయం మీరు గమనించారో లేదో, ఈరోజు ప్రభు ఏమంటున్నారు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? తర్వాత ఏమన్నారు? నా గొర్రెలను మేపుము. ఇక్కడ 3 వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటిగా నా గొర్రె పిల్లలను మేపుము. మనం చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంత అన్నం పెడతామా? ఏం చేస్తాము? బాగా పిసికేసి మెత్తటి అన్నం పెడతాం. ఎందుకోసం? తర్వాత ద్రవాలు ఇస్తుంటాం. ఎందుకోసం అంటే వారు జీర్ణించుకోలేరు కాబట్టి. ఆ విధంగా ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రె పిల్లలను మేపుము అన్నారు. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటాయి, గొర్రె పిల్లలు, వాటిని మేపాలి. అవి మేయవు, ఎక్కడో గడి తెలియదు, తీసుకెళ్ళాలి, మేపాలి. అలాగే నా శ్రీ సభను ప్రేమించినట్లయితే ఎలా చేయాలి అని పేతురుతో అంటున్నారు. రెండవదిగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు రెండవ వాక్యం ఏమన్నారు? నా గొర్రెలను కాయుము అన్నారు. ఇక్కడ ఆ గొర్రె పిల్లలు పెద్ద అయ్యాయి.
పెద్ద అయినప్పుడు ఇక వాటిని గడ్డి తీసుకొచ్చి ఇవ్వనవసరం లేదు. ఆ పచ్చిక బయలులోనికి తీసుకెళ్తే అయ్యే మేస్తాయి. కానీ వాటిని మనం కాపాడాలి, కాయాలి. అవి దూరంగా వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా వాటి దగ్గర ఉండాలి. ఇలా చేస్తావా? నన్ను ప్రేమించినట్లయితే ఇలా చేయాలి నా శ్రీ సభను అని ప్రభు అంటున్నారు. మరి మూడవదిగా మొట్టమొదటిగా ఏమన్నారు? నా గొర్రె పిల్లలను మేపుమన్నారు. మూడవదిగా ఏమంటున్నారు? నా గొర్రెలను మేపుము. ఇక్కడ గొర్రె పిల్లల్ని మేపాలి, గొర్రెలను కూడా మేపాలా? ఇక్కడ ఏంటి, ఎందుకన్నారు? ఇప్పుడు అవన్నీ కూడా ముసలుగా ఉంటాయి, వృద్ధాప్యానికి వచ్చి ఉంటాయి గొర్రెలన్నీ, లేదా గాయపడి ఉంటాయి, కొన్ని నడవలేవు, కుంటుతూ ఉంటాయి. వాటినన్నీ కూడా దగ్గర చేర్చి మేపాలి, నీవు గడ్డి పెట్టాలి, గడ్డి తీసుకురావాలి అని. చూడండి ఎంత గొప్ప వాక్యాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చేయాలి పేతురు. నీ ప్రేమలో ఇంత త్యాగం ఉందా? ఇలా చేయగలుగుతావా అన్నప్పుడు, ఎప్పుడైతే పేతురు అవును ప్రభు, నాది ఆగా ప్రేమ, అలాంటి ప్రేమతోనే ప్రేమిస్తాను అని అన్నప్పుడు, ఇక నన్ను అనుసరింపుము అని అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, అందరూ వెళ్ళిపోతుంటారు యేసు ప్రభువుని విడిచిపెట్టి. పేతురు నీవు కూడా వెళ్ళిపోతావా అన్నప్పుడు, అందరూ మిమ్ము విడిచిపెట్టినను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను ప్రభు అని అంటాడు. చూడండి పేతురు ప్రేమ. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అంటున్నాడు. అంటే అప్పటికి ఆ యేసు ప్రభు ఎవరు అని ఖచ్చితంగా పేతురుకు తెలుసు. కాబట్టి ఇక చివరిగా పేతురు యేసు ప్రభు వలె చనిపోలేదు, ఇంకా తల క్రిందులుగా చనిపోయాడు, సెలవు కొట్టబడ్డాడు. కాబట్టి తన యొక్క ప్రేమను తన రక్తం ద్వారా, త్యాగం ద్వారా నిరూపించుకున్నాడు పేతురు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనలో ఎలాంటి ప్రేమ ఉంది? చాలాసార్లు స్వార్థపూరిత ప్రేమ, స్వలాభంతో కూడినటువంటి ప్రేమ, నాకేం లాభం వస్తుంది ఈమెను ప్రేమిస్తే, ఇతన్ని ప్రేమిస్తే అనే విషయాలే. మనం కొన్నిసార్లు వాళ్ళ వస్తువుల్ని ప్రేమిస్తాము, లేదా వారికి ఉన్నటువంటి జాబుని ప్రేమించవచ్చు, మరి అందాన్ని ప్రేమించవచ్చు, ఆకర్షణకు ప్రేమించవచ్చు, వారి యొక్క ఆకారాన్ని ప్రేమించవచ్చు ఎన్ని రోజులు. కానీ సంపూర్ణ ప్రేమ నిండు హృదయంతో, స్వచ్ఛమైన ప్రేమతో ఉండాలి. అలాంటి ప్రేమనే ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి పేతురును అడుగుతున్నారు, నీవు ఆగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీవు నన్ను వెంబడించమంటున్నారు. మరి మన ప్రేమ ఎలాంటిది? క్రీస్తు ప్రభు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని నన్ను అడుగుచున్నారు. మరి ఏం సమాధానము? దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేతురాళ్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ యొక్క దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింట సువార్త సుగంధం అనే విధంగా నినాదంతో సువార్తను ఎందరికో పంచాలని ప్రయత్నం, వారి ప్రయత్నాన్ని, శ్రమను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే దివ్యవాణి అభివృద్ధి కోసమై ప్రార్థన చేస్తున్నారో, ఆర్థికంగా సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఈరోజు తమ ఉద్దేశాలకై పూజను పెట్టిస్తూ ప్రార్థించమని కోరుతున్నారు, వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా మేము ధ్యానించిన విధంగా మా నుంచి మీరు సంపూర్ణ ప్రేమను, త్యాగపూరిత ప్రేమను కోరుకుంటున్నారు. చాలాసార్లు మాలో స్వార్థ ప్రేమ,
కొన్నిసార్లు ఆకర్షణతో కూడినటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మేము విడనాడి మీ వలె స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండి జీవించేలా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. ఆ కుటుంబాల్లో సంపూర్ణ ప్రేమ, త్యాగపూరిత ప్రేమ ఉండేలా, స్వచ్ఛమైన ప్రేమ ఉండేలా వారందరిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారందరినీ కూడా మీ యొక్క స్వస్థత హస్తాలతో స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, వృద్ధులందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. పడకకే నిమిత్తమై ఈ యొక్క దివ్యవాణి పూజను చూస్తూ పాల్గొంటున్నటువంటి ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవలని మన్నాదుడైన యేసు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలను అర్పించ మనమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలను అర్పించ మనమిట చేరితిమి ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో వీక్షింపుము. పవిత్ర ఆత్మ ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మా అర్పణలు నీకు ఆమోదయోగ్యమైనవిగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణము చేసెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీదే ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోసులతోనూ, ఆదినుడి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము
స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. నీ విందులోనా నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాగా. నీ విందులోనా నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి పరలా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల ద్వారా పాప మన్నింపును పొంది జీవాహారంతో పోషింపబడి ఉన్నాము. ఏ పరమ రహస్యములో పాలు పంచుకొనిన మేము నిత్య జీవమునకు అర్హులమగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా. కరుణించు మేరీ మాతా,
శరణంక మేరీ మాత పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా ప్రభు యేసునాథ కృపచే మా భూమికి కలిగి రక్ష కరుణించు